నుంచి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో అక్కడ మా నాన్నగారి పుస్తకం తీసుకురావడంలో ఈఎస్ఎన్ గారు, రఘుపాల్ గారు, అలాగే నరహరి గారు ఎంతో సహకరించారు. రఘుపాల్ అనే అయితే నాకు కంటిన్యూస్ గా ఈ మధ్య టచ్ లో ఉన్నాడు. నాకు కూడా ఒక 2 ఏళ్ల క్రితం క్యాన్సర్ రావడం వల్ల అమ్మా నేను నాకు కూడా ఈ జాతరలకు వచ్చేసాను అనుకుంటూ కేర్ తీసుకోమని చెప్తూ ఉండేవారు. అదే విధంగా ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ పుస్తకం గురించి చాలా ఫ్యాక్ట్స్ నాతో డిస్కస్ చేస్తూ ఉండేవారు. నేను అడుగుతూ ఉండేవారు నా డౌట్లని. ఆయన ఒక ఐడియాలజీ కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ విషయంలో మాత్రం వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అయితే ఆయనతో మాట్లాడినప్పుడు అన్ని మాట్లాడడానికి కుదరదు కాబట్టి 2-3 అంశాలు కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో నాకు బాగా అంటే విలువల గురించి, ముఖ్యంగా విలువల గురించి ఆయన చెప్పిన విషయాలతో చెప్పాలని, ఆయన భాషలో చెప్పాలని ఒక తపనతో నేను మాట్లాడాలని కోరుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మన వినయ్ గారు ఈఎస్ఎన్ గారు చెప్పినట్టు వాళ్ళ నాన్నగారి విషయంలో ఆయన ఒక పార్టీ హోల్డర్ గా రావడానికి ఒక లిక్మస్ టెస్ట్ లాగానే ఈఎస్ గారు ఎంతో అసలు చాలా సంశయించారు. గోపాల్ రెడ్డి గారి కొడుకు కదా, ఎట్లాగైనా సిపిఐ భావాలు ఇదంతా కూడా అని చెప్పేసి ఆయన ఎంతో. అప్పుడు రఘుపాల్ గారి గురించి బాగా తెలిసిన ఎన్వీపీ గారు ఏంటంటే అతని పొలిటికల్, ఆయన అన్నారు ఆయన ఐడియాలజికల్ డెప్త్. ఆయన నాకు చెప్పారు, నా ఐడియాలజికల్ డెప్త్, నా కమిట్మెంట్, నాకు మా నాన్నగారితో క్లాషెస్ నేను ఎలా వ్యతిరేకించానని ఎన్వీపీ గారికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అందుకని ఆయన ఎంతో కన్విన్స్ చేసి సుందరయ్య గారిని ఏంటంటే ఆయన అప్పుడు కూడా కన్విన్స్ అవ్వలేదు. ఆయన నేను చర్చించాలి, అతనితో మాట్లాడాలి. దాని తర్వాత ఏంటంటే ఇది కమిటీలో చర్చించిన తర్వాత ఆయన తీసుకున్నాను. అంటే ఒక రకంగా ఎంత అప్పుడు ఆ టైంలో ఓల్డ్ టైమర్ గా రావాలంటే ఎంత ఇది ఉండదు. తర్వాత ఇట్లా తండ్రి కొడుకులకి క్లాషెస్ అనేది మాది ఫస్ట్ టైం అమ్మ, ఇంకెప్పుడు ఇట్లా జరగలేదు, ఇంతకు ముందు ఇట్లా ఉండేది కాదు అని చెప్పారు. అయితే వాళ్ళ ఫాదర్ తో ఎప్పుడు కూడా క్లాషెస్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నువ్వు ఇట్లా వ్యతిరేకంగా అవుతున్నావు అని చెప్పి ఆయన అసహనత వ్యక్తపరిచినప్పుడు తండ్రి ఈయన ఒకటే అన్నారు, మాట అన్నారు చెప్పాలని. ఏమన్నారంటే యువర్ సన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, మీకు ఆ ఫ్రీడమ్ లేదు కాబట్టి మాట్లాడలేదు అని చెప్పేసి ఇదొక నాకు చాలా దానికి అత్తుకుపోయిన ఐడియా. మూడోది ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి పాజిటివ్ నెగిటివ్ ఫీచర్స్ ఉంటాయి. సో అందులో పాజిటివ్ అంశాలని మనం గుర్తించి వాటిని జీవన సరళిగా చేసుకున్నట్టయితే ఆ మనిషి చాలా గొప్పవాడు ఉంటాడు. సో ప్రతి కమ్యూనిస్ట్ అవలంబించాల్సిన అవసరం ఉంది. దాని సుందరయ్య గారు ఎప్పుడు సుందరయ్య గారు ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఆయన జీవన సరళి చేసేసుకున్నారు కాబట్టి ఆయన గొప్ప కమ్యూనిస్ట్ అయినారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదొక అంశం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నాలుగోది ఏంటంటే రామనాథన్ గారి గురించి చెప్తాను, గొప్ప గురించి చెప్తాను. ప్రాపర్టీ అంతా కూడా పెద్ద ల్యాండ్ లార్డు రామనాథన్ గారు అంతా 10 ఎకరాలు చెప్పిన పార్టీకి ఆయన డొనేట్ చేశారు. కానీ ఒక్క విషయంగా ఆయన చాలా బాధపడిన విషయం చెప్పింది ఏంటంటే, ఒకసారి పర్సా గారు, రఘుపాల్ గారు, రామనాథన్ గారు ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన పర్సా గారిని చూస్తూ పర్సా గారిని ఇలా అన్నారు, నేను మిమ్మల్ని తీసుకొచ్చాను పార్టీలోకి, కానీ మీరు విలువలను కాపాడి మీ బిడ్డలని మీరు పార్టీ పని చేయగలిగారు, కానీ నేను చేయలేకపోయాను. నేను అంటే వేదాలను అనుసరించి నేను చేయాల్సి వచ్చింది వాళ్ళ పెళ్లిళ్ళు అని చెప్పి కళలో నీళ్లు పెట్టుకున్నారమ్మా. నాకు చాలా బాధ అనిపించింది ఆయన చూసినప్పుడు. నేను అది కావాల్సి ఉండేదని ఏంటి ఇలా చేశానని అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది నాకు భౌతిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు సహకరించకపోతే ఏం చేయగలరు. ఆయన అంత పెద్ద ఆయన ప్రాపర్టీ అంతా కూడా ఆయన ఆస్తి అంతా పార్టీకి డొనేట్ చేసినప్పటికీ ఈ విషయం వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు సహకరించుకోవడం ఇలా జరిగిందని ఇది కూడా నాకు చాలా అంటే ఈ తరం వారికి చెప్పాలని అనిపించింది. ఆయన ఒకటే అన్నారు, అదే నిజమైన ఆత్మ విమర్శన. అంటే ఆ రకంగా విమర్శ, ఆత్మ విమర్శ అనేది కమ్యూనిస్ట్ ఫీచర్, బేసిక్ ఫీచర్ అది. కానీ దాన్ని ఎవరు కూడా అంత ఇదిగా పాటించరు. అదమ్మా ఆయన గొప్పతనం అదని చెప్పేసి చెప్పారు. లాస్ట్ గా ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చంద్రరాజరావు గారు వచ్చి వీళ్ళని పరామర్శించి కుటుంబాన్ని, వాళ్ళ మదర్ని కూడా పరామర్శించిన తర్వాత ఒక మాట ఆయన అన్నారంట, రఘు నీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరినీ మాస్కో పంపిస్తాను, నిన్ను రాష్ట్ర నాయకులు చేస్తాను, మీరు మా సిపిఐలోకి వచ్చేయండి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఒకటి ఇంగ్లీష్ లో చెప్తుంటారు, ఐ డింట్ ఎక్స్పెక్ట్ సచ్ అన్ ఆఫర్ ఫ్రమ్
ఫ్రమ్ ద గురు ఆఫ్ మై ఫాదర్, ఫ్రమ్ ద గురు ఆఫ్ మై ఫాదర్ అని అన్నారు. ఆయన కూడా కొంతసేపు కొంచెం ఆయన పెద్ద మనసుతో ఏంటంటే కొంతసేపు అంటే ఎక్స్ట్రీమ్లీ సారీ రఘు అన్నారు. అంటే ఆయనకున్న ఫర్మ్నెస్, వాళ్ళ నాన్నతో వ్యతిరేక భావాలు ఉన్నప్పటికీ ఎంతో చక్కగా ఆయన అలా వాళ్ళ ఫాదర్ కూడా, వాళ్ళిద్దరు కూడా నాకు గొప్పగా అనిపిస్తారు. ఎందుకంటే ఆయన కొడుకు మీద కేసులు పెట్టి పార్టీ ఇంట్రెస్ట్ తప్ప కొడుకు మీద ఇదని కాదు. ఈయన అదే భావంతో స్వీకరించారు, అదే ఇదిలో ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు గొప్ప మనుషుల కింద నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఆయన పార్టీ భావాల్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూశారు. ఈయన మొండిగా సిపిఎం లోకి వచ్చి దాన్ని చివరి వరకు కొనసాగించారు సిపిఎం లోనే ఉంటూ. ఎప్పుడు ఒక మాట అంటారు స్టాలిన్ విషయం, అంటే టు బికమ్ ఎ కమ్యూనిస్ట్, టు బి ఏ కమ్యూనిస్ట్ అండ్ టు డై యాజ్ ఎ కమ్యూనిస్ట్ ఇస్ గ్రేట్ థింగ్ అని అది చాలా సార్లు కోట్ చేస్తుండేవారు అనమాట. సో అది చాలా కష్టం అమ్మా, ఎన్నో ఇది టు బి ఏ కమ్యూనిస్ట్ అనేది కంటిన్యూస్ క్లాషెస్ ఉంటాయి, ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, ఎన్నో వాటి అన్నిటినీ మిగతా లీడర్స్ అందరి గురించి రెఫర్ చేసి చెప్తూ ఉంటారు. సో ఈ కొన్ని విషయాలు చెప్పాలని నుంచి నేను ఇంతకు ముగిస్తాను. థ్యాంక్స్.